దాన్ని యావత్ మునూరు కాపుల తరఫున మేము ఖండించడం జరుగుతుంది. ఈ యొక్క హత్యాకాండపై ఎవరైతే దుండగలు వచ్చి చేశారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత గారిని కూడా మన లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. యావత్ మునూరు కాపులంతా కూడా మన తీన్మార్ మల్లన్న గారు వెన్నంటూనే ఉండి వారు చేపట్టబోయే ముందు ప్రణాళికలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మేమందరం సంఘటితమై ఈ రోజు నుంచి 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఇస్తుందో వారు ఏదైతే దాని మీద నిర్ణయాలు తీసుకుంటారో వాటన్నిటికీ కూడా మేమందరం సహకరిస్తామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే తరానికి ఏదైతే ఉన్నదో బీసీల తరమే ఉన్నది, బీసీలే రేపు రాజ్యం వెళ్ళబోతుందని చెప్పి ఘంటాపదంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీల మీద వెలుమలు అటాక్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఏమన్నా ఉన్నా కూడా రాబోయే పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ వెంటనే వాటి మీద తగిన ఎంక్వైరీ చేసి వాటిపైన తగిన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఏ దుండగలను కూడా వదలొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ వారికి తెలియజేస్తున్నాం. తప్పకుండా డీజీపీ మన జితేందర్ గారు కూడా వారిని వెంటనే ఈ రోజు నుంచే ఎంక్వైరీ, నిన్నటి నుంచే ఎంక్వైరీ మొదలు పెట్టాలా. ఎందుకంటే అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు చూసేస్తాను చాలా దారుణంగా అక్కడ అటాక్ చేయడం జరిగింది. మొత్తం తీన్మార్ మల్లన్న వారి పేరు వారి చేతికి కూడా గాయాలైనాయి, స్టాఫ్ మీద గాయాలైనాయి. ఇవన్నీ ఏంటి, ఇదంతా ఫర్నిచర్ అంతా కూడా ఇది చేశారు. మొత్తం విరగొట్టడం పగలగొట్టడం అంతా నానా హంగామా చేసి వచ్చేసారు. సో ఇదంతా కూడా ఏదైతే కావాల్సుకొని చేశారో జాగృతి తరఫున కవిత గారికి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కవిత, ఏమన్నా అనుకోండి, మునూరు కాపుల వెంట మా మునూరు కాపు బిడ్డ వెంట కనుక పడ్డామంటే బాగుండదు. మేమందరూ కూడా ఆయనకు అండదండగా ఉన్నాము. తప్పకుండా మీరు ఏదైనా చర్యలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి తిప్పి కొడతాము. అందరం సంఘటితమై తీన్మార్ మల్లన్నకు అందరం కూడా అండదండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మునూరు కాపు.